చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతుందని ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కమిట్మెంట్ తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగ వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను అని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కృష్ణ మాదిగ సతీష్ మాదిగ తన దగ్గరకు వచ్చినప్పుడు చేతనైనా సాయం చేసి అండగా నిలిచినట్లు గుర్తు చేశారు. తాను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించానని, మాదిగలకు తాను అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. తానా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తాను అని సీఎం రేవంత్ తెలిపారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, డాక్టర్ మల్లు రవి గారు, సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, కమిషన్ చైర్పర్సన్ షమీం అఖ్తర్ గారు, చాలా మంది అధికారులు, చాలా మంది వాళ్ళైన పాత్ర వాళ్ళు పోషించిండ్రు, సమయ స్ఫూర్తితో వ్యవహరించిండ్రు. దాన్ని ఒక చట్టబద్ధత కల్పించి ఈనాడు మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందున్నదని ఇక్కడ నిలబడి మాట్లాడడానికి నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి శాసనసభలో మనమే ప్రకటన చేసుకున్నాం. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే చూపించకపోయి ఉండొచ్చు. మిగతా సమస్యలు ప్రొఫెసర్ కాసిం గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ఉన్నత విద్య చదువుకోవడం విషయంలో కావచ్చు, ఇతర అంశాలు భూములకు సంబంధించిన విషయం కావచ్చు, లెడ్ క్యాప్ భూములను కాపాడడం విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా మీరందరూ సహకరిస్తే, మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్య కాదు. మహాభారతంలో కర్ణుడు, అదే విధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ మాదిగలను మిత్రులుగా భావించి అండగా నిలబడాలి అని నేను అండగా నిలబడ్డా. రెండవ పాత్ర బార్బరికుడు, భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని కొడుకు పేరు బార్బరికుడు. మరి ఆయన ప్రత్యేకత ఏందని మీరు అనుకోవచ్చు. బార్బరికుడి ఉన్న ఒకే ఒక్క గొప్ప లక్షణం, బలహీనుల పక్షాన నిలబడి కొట్లాడడమే అతనికి ఉన్న గొప్ప లక్షణం. అతను యుద్ధంలో దిగినప్పుడు న్యాయం బలహీనుల వైపు ఉంటే, న్యాయబద్ధమైన బలహీనుల కోసం నిలబడే గొప్ప లక్షణం ఉన్నవాడు బార్బరికుడు. ఈ వర్గీకరణలో కూడా న్యాయం మీ పక్కన ఉంది, మీరు బలహీనులు కాబట్టే మీ పక్కన నిలబడి కొట్లాడాలి అని. ఇక నేను కూడా మీ పక్కన నిలబడకపోతే ఇక ఈ జాతికి మేలు జరగదని ఆలోచన చేసి రాజకీయపరమైన ఒత్తిడులు వచ్చినా మీ పక్కన నిలబడి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి అని ఒక ప్రయత్నం చేసిన.